దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుచున్నాడండి. మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టి ఉన్నారని చెప్పేసి మరి దేవుడు చెప్తున్నాడండి. చూడండి, మొదటి ప్రేమ విడిచిపెట్టడం అంటే ఏంటండి? మరి చూడండి, మొదటిగా నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు చక్కగా మరి చర్చికి వచ్చేదానివి. మరి గంటల తరబడి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసేదానివి. ఏదన్నా అక్కరలో వస్తే దేవుడిని అడిగేదానివి. దేవుడు ఏదైనా మేలు చేస్తే సాక్ష్యం చెప్పేదానివి. మరి ఇప్పుడు ఏమైంది? చూడండి, మరి ఏమైందని చెప్పేసి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమైంది? మొదటిగా ఉన్న ప్రేమను నువ్వు విడిచిపెట్టి వేసావు అని చెప్పేసి దేవుడు అంటున్నప్పుడు మనం ఒక్కసారి పరిశీలించుకోవాలండి. మొదట్లో నేను ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను, మొదటిగా ఎన్ని గంటలు ప్రార్థన చేశాను, దేవుడు చేసిన మేళ్లకు సాక్ష్యం ఎన్నిసార్లు చెప్పాను, మరి ఇప్పుడు ఏమైంది? సాక్ష్యం చెప్పమంటే చెప్పలేకపోతున్నాను, ప్రార్థన చేయమంటే చేయలేకపోతున్నాను. దేనికి? చూడండి, మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడండి, మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టి ఉన్నావు అని చెప్తున్నాడండి. మొదటిగా ఉన్న ప్రేమను మనం